ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏవండి, ఇన్ని పూలా? నా కోసం మీరు మల్లెపూలు తీసుకొచ్చారా? నేనంటే ఎంత ప్రేమో ఈ పువ్వులు చూస్తేనే అర్థమవుతుందండి. అర్థం లేకుండా అర్థం చేసుకోకు, అర్థమైందా? నేను ఈ పూలు నీ మీద ప్రేమతోనో ఇంకేదో ఫీలింగ్తోనో తీసుకురాలేదు. బయట రోడ్డు మీద ఒకడు కష్టాల్లో ఉన్నాను పూలు తీసుకోండి అంటే అతనికి హెల్ప్ చేయాలని కొన్నాను, అంతే. హెల్ప్ చేయాలన్న ఉద్దేశమే ఉంటే ఉత్తినే డబ్బులు మాత్రమే ఇచ్చి రావచ్చు కదా. ఇలా ఇన్ని పువ్వులు కొనాలా? ఊరికే అతనికి డబ్బులిచ్చి తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీయటం నాకు కరెక్ట్ అనిపించలేదు. అందుకే ఇలా తీసుకొచ్చాను. ఓహో, మీరు అబద్ధాలు కూడా చాలా అందంగా చెప్తారే. అబద్ధమా? హే భగవాన్, చూడు, నువ్వు నమ్మకపోతే నాకొచ్చే నష్టమేం లేదు. నీ ముందు అర్జెంటుగా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఏంటిది? ఏం తెలియనట్టు అడుగుతారేంటి? మల్లెపూలతో నేను అడుగుతోంది ఆ మల్లెపూల గురించి కాదు, మరి నీ బిహేవియర్ గురించి. మీ భార్యగా నేనేమైనా తప్పు చేశానా? లేదు, భార్యగా నువ్వే తప్పు చేయలేదు. మరి ఒక ఫ్రెండ్గా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మీరేం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావడం లేదు. అర్థం చేసుకోలేనంత చిన్నదానివి కాదని నాకు తెలుసు. చూడు శరణ్య, ఇంతకు ముందే చెప్పా, మర్చిపోయి ఉంటావేమో. మళ్ళీ చెప్తున్నా, మనం కేవలం ఫ్రెండ్స్. అంతకు మించి ఏం లేదు. యాజ్ ఎ ఫ్రెండ్గా నీకేమైనా చెప్పగలను, ఎంత దూరమైనా వెళ్ళగలను, ఎవరినైనా ఎదిరించగలను. కానీ నా మనసుని మాత్రం ఎదిరించలేను. నువ్వొక ఫ్రెండ్వి, అంతే. ఏంటండి అలా మాట్లాడతారు? తాళి కట్టాక కూడా ఫ్రెండ్ అని ఎలా అంటారండి? మన ఫ్రెండ్షిప్కి ఆ తాళే అడ్డైతే ఆ తాళిని తీయడానికి కూడా నేను వెనకాడను శరణ్య.